పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన దాడుల పరంపరతో ఈ ప్రాంతంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ గగనతలంలోనికి వచ్చిన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నామని ప్రకటించింది. అటు ఖతార్, బహ్రెయిన్ కూడా తమ పౌరులకు భద్రతా హెచ్చరికలు జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించాయి. ఈ ఘటనలన్నీ అమెరికా, ఇరాన్పై జరిపిన దాడుల తర్వాత మాత్రమే చోటు చేసుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులు ఈ ప్రాంత భద్రతకు పెనుసవాళ్లుగా మారాయి. అమెరికా, ఇరాన్ మధ్య ప్రతీకార దాడులు తీవ్రతరమవుతున్నాయి. ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ భద్రతా హెచ్చరిక స్థాయిని పెంచేసింది. పౌరులంతా ఇళ్లలో ఉండాలని, అనవసరంగా బయటకు తిరగొద్దని, కిటికీలకు దూరంగా ఉండాలని సూచించింది. బహ్రెయిన్ కూడా ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి పౌరులు ప్రశాంతంగా ఉండాలని, సమీపంలో ఉన్న సురక్షిత ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా కోరింది. కువైట్లో అరిబ్జాన్, అలీ అల్ సలేంలలో ఉన్న అమెరికా స్థావరాల్లో ప్రధాన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలని లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఇరాన్ ప్రకటించింది. కువైట్ సాయుధ దళాలు 3 బాలిస్టిక్ క్షిపణులను, ఒక క్రూయిజ్ క్షిపణిని, 10 డ్రోన్లను అడ్డుకున్నట్లుగా నివేదించాయి. ఈ దాడిలో ఒకరు గాయపడగా కొంత ఆస్తి నష్టం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. జోర్డాన్ సైన్యం ఇరాన్ నుండి ప్రయోగించిన 8 క్షిపణులను అడ్డుకొని కూల్చివేసినట్లుగా ప్రకటించింది. ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం లేదా చెప్పుకోదగ్గ నష్టం జరగలేదని కూడా పేర్కొంది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జోర్డాన్స్ లో మువాఫాక్ సాల్టీ ఎయిర్ బేస్ పై కూడా 10 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఇక ఖతార్లో ఉన్న ఎర్లీ వార్నింగ్ శాటిలైట్ యాంటెనా సైట్ పై కూడా ఇరాన్ సైన్యం దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వరుస దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ ఇరు పక్షాలు తమ చర్యలను సమర్థించుకుంటున్నాయి. ఈ పరిస్థితులు ఇంధన మార్కెట్లపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పశ్చిమాసియా ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోతాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమస్య పరిష్కారం కోసం దౌత్య మార్గాలను అన్వేషించాలని ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కేవలం ఈ 2 దేశాలకు మాత్రమే పరిమితం కావటం లేదు. ఇది పశ్చిమాసియాలో ఉన్న ఇతర దేశాలపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఈ పరిణామాలను చాలా దగ్గరగా పర్యవేక్షిస్తున్నాయి. ఈ దేశాలకు కూడా తమ సొంత ప్రయోజనాలు, భద్రతాపరమైన ఆందోళన ఉన్నాయి. అందువల్లనే ఈ సంక్షోభం ఒక పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందేమోనని చాలా మంది భయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మరింతగా వేగవంతం చేసిందనే నివేదికలు కూడా వచ్చాయి. ఇది పశ్చిమ దేశాల ఆందోళనలను మరింతగా పెంచేశాయి. ఇరాన్ తన యురేనియం శుద్ధిని పెంచిందని, ఇది అణు యుద్ధాలను తయారు చేయడానికి ఉపయోగపడే స్థాయికి అతి దగ్గరగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇరాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తమ అణు కార్యక్రమం కేవలం విద్యుత్ ఉత్పత్తికి, వైద్య ప్రయోజనాలకు కోసం మాత్రమే అంటూ పదే పదే ఘంటాపథంగా చెబుతోంది.